అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ సర్ప్రైజ్. నన్ను ఇంతలాగా అవమానిస్తున్నారు ఇలా. అవమానించలేదు, ఒక రోజు వంట చేసి చూపిస్తా. నాకు నీ మీద నమ్మకం లేదురా. పిల్లల కోసం ఒక యుద్ధమే జరుగుతుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో కేక్ చూసిన వెంటనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది బేబీ షవర్ అని. అయితే నాకు కాదనమాట, నా ఫ్రెండ్ కోసం. సో నా ఫ్రెండ్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాము, తన కోరిక బేబీ షవర్ చేస్తే బాగుండు అని. సో కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీరిస్తే వాళ్ళు హ్యాపీ ఉంటే మనం కూడా హ్యాపీ ఉంటాము. పుట్టబోయే పిల్లలు చొంగ కాచుకోకుండా పుడతారు అని అంటారు కదా. సో తన విష్ ని అయితే ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నా. సో రేపు బేబీ షవర్ ఎలా అవుతుంది ఏంటి అన్నది అయితే తెలీదు. ఈ పాటికే మీకు థంబ్నైల్స్ అవన్నీ చూసి తెలిసిపోయి ఉంటుంది ఎవరికి బేబీ షవర్ అని. మధుకి అనమాట. సో తను పాప పుడతాడో బాబు పుడతాడో తెలియదు, కానీ వాళ్ళ ఆయనకైతే చెప్పాను కొంచెం మీరు సర్ప్రైజ్ మీరు చెప్పకండి, మీరు కొంచెం మ్యాచింగ్ అయ్యే డ్రెస్సులు వేసుకొని రండి అని చెప్పాను అనమాట. సరే అని అన్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకనంటే నేను ఎప్పుడు ఇలా చేయలేదు, అది కూడా సోలోగా చేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ ఉన్నారు, కానీ అరేంజ్మెంట్స్ అన్ని నేనే సోలోగా చేస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం టెన్షన్ ఎక్సైట్మెంట్ ఉంది. అయినా ఇప్పుడే అంతా చెప్పేస్తే మీకు కూడా ఎక్సైట్మెంట్ పోతుంది, కాబట్టి రేపు ఎలా చేస్తాను అన్నది నాతో పాటు మీరు చూదురు గానీ. సో ఈ రోజు అయితే డెకరేషన్ అది స్టార్ట్ చేయించాను. టేబుల్ కావాలా? చైర్ ఉంది, టేబుల్ బయట ఒక చైర్ ఉంది, ఇస్తాను. సో డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. మధుకి అంటే డ్రెస్ సెట్ అవ్వలేదు, నేనేమో నా దగ్గర ఉన్నవి సెట్ చేసా. ఏదో ఒకటి చూడాలి, బాగుంటుందో లేదో తెలీదు, బట్ హోప్ఫుల్లీ సెట్ అయిపోతే బాగున్నాను అనుకుంటున్నా. ఇదిగోండి చైర్. అంటే ఇది కొంచెం తుడిచారా చైర్? A few moments later. పాపం ఆయన పడిపోయారు, కుర్చీ ఇరిగిపోయింది. కుర్చీ ఇరిగిపోయింది, ఆయన కాలిపోయినా అయిందేమో అని భయం వేసింది నాకు. అంటే పాత కుర్చీ కదా, అలా ఇరిగిపోయింది. కొంచెం టెన్షన్ వచ్చింది నాకు. ఒక నిమిషం కండ్ల కదా, కూడా ఏం కాలేదా? ఇరిగిపోయిందా ఆంటీ? అదే భయం వేసింది నాకు. అదృష్టం ఏం కాలేదు. అందుకే కేకలు నేను అక్కడ తుళ్ళు పడ్డాడు. బాగుందా? టేబులే ఆలోచిస్తున్నా, అంత పెద్ద టేబుల్ పెడితే బాగుంది. మేమైతే మధు కోసం వెయిట్ చేస్తున్నాం. తనైతే స్టార్ట్ అయిపోమన్నాను ఇంకా. 20 minutes later. హాయ్, రెడీగా ఉంది. కిషోర్ గారు పార్కింగ్ చేస్తున్నాడు. అవునా? దా ఫ్రాకేస్ నీకోసమే. ఫోన్ చేసి కిషోర్ ఏం చెప్పలేదు తెలుసా? కిషోర్ గారు పార్కింగ్ చేస్తాడు. హ్యాపీ? బాబు రాలేదా? రాలేదు, రావాల్సింది. ఎండగా ఉంది కదా. వీళ్ళు రాలేదు. సుధీరాకి జ్వరం, అంశుకి జ్వరం, శౌర్య వస్తుంది. నీ తమ్ముడో చెల్లు పుడుతుంది కదా, వాళ్ళ కోసమే. నీదా? సుష్మా అంటే బేబీ. నాకు పొట్టుందని నాకు బేబీ ఉంది అనుకోకు. ఏంటి వైట్ అంటే వైట్ అంటే మీరు ఎంత ట్రెడిషనల్ గా వచ్చారు ఇక్కడ అందరూ. మేమందరం వెస్ట్రన్ వేసుకుంటే మీరు గుడికి వచ్చినట్టు వచ్చారు. మీరు మరి ఇంత ట్రెడిషనల్ గా వస్తారని అనుకోలే. కూర్చోండి. నైట్ పడుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అసలు. ఆశిక లేదనా? మూమెంట్స్ ఎక్కువైపోయి
నేను ఎవరి ఫోటో చూడలేదు తెలుసా. అదే పెద్దగా ఉంది. ట్విన్స్ ఏమోనే, ట్విన్స్. మరి బాబాయ్ పాపం ఏమన్నది. సో ఫస్ట్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా అంటే ఆయన పని చేసుకుని వచ్చారు కదా, డ్రెస్ మార్చుకుంటా అన్నారు అనమాట. పని చేసి కాదు, పంచ అంతే కదా, ధోతి వేసుకొచ్చారు కదా, ప్యాంట్ షర్ట్ వేసుకుని రమ్మన్నా. ఈ లోపల కొంచెం తను ప్రెగ్నెంట్ కాబట్టి తినేస్తే మేము కూడా తినేసి ఆ తర్వాత కేక్ కటింగ్ అని అనుకుంటున్నాం అనమాట. ఫుడ్ వచ్చిందా? ఏంటే వెరైటీస్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఎవరు కుక్ చేసింది చెప్పు ఇప్పుడు. నిజం చెప్పు, నిన్న నాతో ఏమన్నావే నువ్వు? నీకేం తింటో చెప్పు, నాకు నా వంట, నా చేతి వంట నీకు టేస్ట్ చేపిస్తాను. ఎప్పుడు తెలియదు అన్నావు కదా. రైట్, ఓకే. ఇయర్ రింగ్ ఇది ఓకే కదా. సెట్ స్పాన్సర్ బై ఆషిక, పల్లవి. అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలండి మీరు. మీకు ఇవ్వట్లేదండి కొలాబరేషన్, జస్ట్ గివ్ అండ్ టేక్ కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఇచ్చేస్తారు తెలుసా. బాటర్ కొలాబరేషన్ అండి. ఇది పెయిడ్ కొలాబ్ కాదండి, ఫ్రీ. ఊరికే బట్టలు ఇచ్చి పుచ్చుకునే. లిప్స్టిక్ మారుస్తావా? రెడ్ కావాలా? మధు ఫుడ్ ఇచ్చానా? ఫస్ట్ నీకు ఇచ్చేస్తాను, ఇదిగో. సో ఫైనల్లీ సుష్మా కిరణ్ ఇంటికి ఇన్వైట్ చేసి లంచ్ అని చెప్పాను కదా. నాకు పెట్టింది చికెన్ బిర్యానీ. తిని ఎలా ఉందో చెప్పు, నా చేతి వంట. నిజంగా చాలా బాగా చేస్తావు సుష్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నీ అభిమానం. అసలు ఇంత బాగా చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేస్తావు. థ్యాంక్ యూ. సుష్మా, ఎప్పుడైనా మీరు ఎవరైనా తినాలనుకుంటే సుష్మా కిరణ్ వాళ్ళ ఇంటికి రండి. వచ్చిన తర్వాత సో మీకు ఏమన్నా కావాలంటే ముందే లిస్ట్ ఇవ్వండి. అప్పటికప్పుడు అంటే తను కొంచెం ఇబ్బంది ఫీల్ అయిపోతుంది. అవును, ఆర్డర్ చేయాలి కదా ఆన్లైన్లో. మేడం బాగుందా? ఈ పిల్ల ఏం బిర్యానీ తిన్నా కంపల్సరీ రైతా ఉండాలి. వివాహ భోజనం. ఇది ప్రాన్, ఇది చికెన్. వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. తినవా పల్లవి? కదా పల్లవి ఏం తింటుందో చూద్దాం, ఎందుకంటే తన డైట్ సీక్రెట్ తెలుసుకుందాం. ఇంటి పెట్టాక మళ్ళీ డైట్ సీక్రెట్ అడుగు. కరెక్ట్ టైంకి వచ్చారు. మధుదా నవ్వుతూ పెట్టవే, అంత సీరియస్గా ఎందుకు? లోపల నుంచి పెట్టాలి కదా, ఏదో ఒకటి పెట్టవే. పాట పాడరా. పట్టుకోండి చెయ్య. భోజనం చేస్తున్నాను, నువ్వు తినలే ఇంకా. థ్యాంక్ యూ. పట్టుకోరా ప్రపంచం. ఇద్దరు. ఇంకో స్పూన్ ఇప్పుడు కిషోర్ గారికి. నువ్వు మరి కష్టపడిన వాళ్ళకి ఏమిటండి మీరు మాట్లాడేది?
వాడికి అన్నీ అర్థమవుతుంది కానీ నెక్స్ట్ పెంచేది తండ్రే ఆ కష్టపడి. పూర్వికి సిస్టర్ టు బి. కంగ్రాచులేషన్స్. మధు నేను అలిగా. ఎందుకు అలిగాను? నేను కేక్ పెట్టలేదు. నువ్వు నాకు కేక్ పెట్టలేదు. ఊరికే అన్నానే. అందరూ తీసుకుందాం. పడేసలా మీకు రేపు పొద్దున కల్లా డెలివరీ అయిపోతుంట. ఇంకా 7th కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ. వీడియో కాల్లో అంశు. పాపం దానికి ఒంట్లో బాగాలేదు. అవును, మేము అస్సలు మిస్ అవ్వలేదు. నిన్ను అసలు అడగలేదే అది. ఓకే రెడీ. గర్ల్. వావ్. సౌర్య నువ్వు బాయ్ గర్ల్ చెప్పు. వావ్. రెడీ. నువ్వు కళ్ళు మూసుకొని బయటికి చెప్పాలి, పట్టుకోవాలి. హ్యాండ్స్ మార్చు. మారుస్తున్నానే. ఎలా అంటే తెలీదా ఏంటి? బాయ్ గర్ల్. ఓకే ఓకే మళ్ళీ నువ్వు ఒకటి చెప్పే ఫస్ట్. నాకు గర్ల్ కావాలి. బాయ్ పట్టుకుంది. గర్ల్ కావాలి. ఓకే మధు నువ్వు ఇప్పుడు మనసులో అనుకుని బయట అనాలా? నువ్వు బయటికి కళ్ళు మూసుకొని నీకేం కావాలన్నది చెప్పు. ఏది పట్టుకుంటావో చూద్దాం. ఓకే రెడీ. కళ్ళు మూసుకో. రెడీ. బయటికి చెప్పు ఫస్ట్. గర్ల్. ఓకే పట్టుకో. బాయ్ గర్లా? ఎవరు కావాలి? మరి బాయ్ పట్టుకున్నా. అయ్యో సారీ. పల్లవి. అయ్యో కిషోర్ గారు కూడా గర్లే అన్నారు. పింకే పట్టుకున్నారు. ఇది గర్లే అంది. పింకే పట్టుకుంది. నాకు రవి గారు మీరెప్పుడండి? మాకు చాలు. మాకు ఆల్రెడీ నెక్స్ట్ మీకు ఒక చిన్న పాప వద్దా అండి? వద్దు. మా ఆయనకి 4 పిల్లలు, నాకు 3 పిల్లలు. 2 dogs. మా అబ్బాయి, నాకు, మా ఆయనకి నేను కూడా. నాకు బాయ్ పుడితే ఇష్టం. చూద్దాం ఏదైనా. అంటే మధుకి బాయ్ పుడితే ఇష్టం నాకు. బాయ్ రవి నువ్వు. పిల్లల కోసం ఒక యుద్ధమే జరుగుతుంది. బాయా? వావ్. నువ్వు నేను సేమ్ పట్టుకున్నావు. సేమ్ చెప్పాం. అయితే మీ ఇద్దరికి బాబు పుడతాడే నెక్స్ట్ ఇయర్. ఆల్రెడీ మాకు బాబు ఉన్నాడే. వద్దమ్మా చాలు. సరే పల్లవికి నెక్స్ట్ గర్ల్. అవును. సుష్మాకి నెక్స్ట్ గర్ల్. నాకొద్దు. మాకు అయిపోయిందమ్మా 2 కుక్కలు. మాకు ఎప్పటికీ పిల్లలు అవి. మళ్ళీ బేబీ షవరా? నువ్వు చేస్తారంటే 2సారి చేయించుకుంటా. నో బడ్జెట్ ప్రాబ్లం. బాయ్ పల్లవి. బాయ్ నాన్న. ఒకసారి డాగ్స్ నంటే చూపినానా? నాకు బేసిక్ గా ఇది లాగుతుంది ఈరోజు. విష్ణు బాబా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. తీసుకొచ్చినందుకు ఎవరికి తెలియకుండా.
ముందే బ్యాగ్ అంతా ప్లాన్ చేశాను. నువ్వు ఆల్రెడీ అమ్మాయికి చెప్పావు లంచ్ కి రమ్మని. నేను లంచ్ కూడా నేను వేరేలా ప్లాన్ చేసి తీసుకెళ్తాను. అందుకనే నేను కిషోర్ అన్నాడు ఇట్లా 31st ఒక చోటకి వెళ్ళాలి. నువ్వు ఆల్రెడీ అప్పటికే చెప్పేస్తున్నావు. ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చినా నేను రవితో ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నా. అవునా? నాకేం అప్పటికే ఫోన్ లో చెప్పేస్తున్నావు లంచ్ కి రావే అని. కిషోర్ గారు ఇంకేముందిలే సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ సర్ప్రైజ్. నేను నిజంగా లంచ్ అనుకున్నాను, ఇదైతే అనుకోలేదు. లంచ్ పెట్టాగా. రవి గారు ఏమని తెలుసా అండి, నా చేతి వంట ఎప్పుడు నువ్వు టేస్ట్ చేయలేదు. నాకు అసలు తెలియదు. అలాంటిది ఒకటి ఉందా? అలాంటిది ఒకటి ఉంటుందా చేతి వంట? తినలేదు కదా. నీకు ఏమింది అప్పుడు అడిగిన ఏం చేస్తానంటే పప్పు చేస్తాను. పప్పు కోసం నేను అంత దూరం రావానా అంటే మరి ఏం కావాలో చెప్పు చేస్తానండి. నిజంగా నువ్వు వంట చేస్తావని అనుకున్నా. నేను వీడియోలో కూడా అదే చెప్పుకున్నా. సుష్మ వంట చేస్తుందంట, ఏమేమి వెరైటీస్ చేస్తుంది. తిని బ్రతికొస్తామా లేదా? నేనైతే ఎప్పుడు సుష్మా వంట తినిందే లేదు రవి. నేను ఎప్పుడైనా ఎప్పుడైనా నేను ఎప్పుడు తిన్నాను అని నన్ను ఇంప్రెస్ చేయడానికి కొంటుంటారు అనుకుంటుంటారు రవి గారు. మిమ్మల్ని అసలు నన్ను ఇంతలాగా అవమానిస్తున్నారు. ఇలా అవమానించలేదు. ఒక రోజు వంట చేసి చూపిస్తా. నాకు నీ మీద నమ్మకం లేదురా. మళ్ళీ కొత్త బ్లాగ్ ప్లాన్ చేస్తాను. నాకు ఇంకా చాలా ఫ్యూచర్ కెరీర్ ఉంది. వెజిటేరియన్ అదర్ కొట్టేస్తాను. నాన్ వెజ్ కూడా అదర్ కొట్టాను. నాన్ వెజ్ కాకపోతే పక్కన హెల్ప్ చేయండి. నెక్స్ట్ నుంచి మధురెడ్డి అక్క వచ్చినాక నన్ను అవమానిస్తారు అబ్బా మీరంతా. మెమ్మ కదా చేస్తారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి సర్ప్రైజ్ ఇచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే తను ప్లాన్ చేసింది వేరు కదా, ఇక్కడ ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్. అందరికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. సో చాలా టైం తీసుకుని ఆశి కూడా అప్పుడే వచ్చిందంటే నాకు ఇది కూడా తెలియదు. అంశు కూడా కొంచెం మాట్లాడాలి. సో ఫైనల్లీ బేబీ షవర్ అయితే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారనమాట. సో నాకైతే హ్యాపీ అనిపించింది. తను అంటే మధు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో పెట్టండి. అప్పుడప్పుడు ఇలా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా చిన్న చిన్న సరదాలు తీరుస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ మనకు కూడా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.